హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అశ్విని చెల్ల. సో ఇవాళ మేము మట్టి కుండలో మామిడికాయ పప్పు చేయబోతున్నాం అనమాట. సో ఎలా చేస్తున్నామో మేము ఎలా చేస్తామో ఈ వీడియో ద్వారా మీకు చూపిద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. సో చూసేయండి. ఫస్ట్ మట్టి కుండ ఇలా నీట్గా కడిగి పెట్టేసుకున్నాం. అందులో మనకు కావాల్సినంత పప్పు వేసామన్నమాట. పప్పు వేసి కొన్ని వాటర్ పోసి మేము కాసేపు అలా నానబెట్టామన్నమాట. ఎందుకంటే మనం పప్పు చేసేటప్పుడు కాసేపు అలా మనం నానబెట్టి పెడితే బెటర్, మంచిగా తొందరగా ఉడుకుతుంది కదా. సో అలా అనమాట నానబెట్టి పెట్టేశాక నానినాక కొంచెం సేపు అలా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసి పప్పు పెట్టేసామన్నమాట. పెట్టి కాసేపటి తర్వాత చూసామన్నమాట. అంటే అది ఇంకా పొంగు రావట్లే, అయినా మట్టి కుండ కాబట్టి కొంచెం టైం పడుతుందిలేండి మనకి అది ఉడకటానికి. సో ఈలోపు మామిడికాయలు మా ఇంట్లో చెట్టు మించి మామిడికాయలు కోసామన్నమాట. ఇలా 4 కాయలు కోసాం. కాకపోతే 4 కాదు, మనకు అవసరం లేదు, 2 చాలన్నమాట. సో 2 మామిడికాయలు తీసుకున్నాం అనమాట. మేము ఆ 2 మామిడికాయలు తీసేసుకొని నీట్గా అలా తురిమి పెట్టేసాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అంటే తురిమేది ఉండే ఫ్రెండ్స్ మా దగ్గర, అది ఎక్కడో మిస్ అయింది. సో అది మిస్ అవ్వటం వల్ల మేము చాలాసేపు వెతకటం జరిగింది కానీ కనిపించలేదు ఫ్రెండ్స్. సో ఇలా మేము ఆలుగడ్డలు పొట్టు తీసి ఉంటుంది కదా, ఆ పొటాటో, దాంతో మేము ట్రై చేస్తాం. చాలా కామెడీ అనిపించింది ఫ్రెండ్స్. కానీ చూడండి, ఇక మనకి టైం వస్తే అంతే, ఏం చేద్దాం, ఏదో ఒకటి మిస్ అవుతూనే, మనం ఎంత అనుకున్నా ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంటుంది మన టైంకి. సో అలా 2 మామిడికాయలు తురిమేసామన్నమాట. తురిమేసాక ఇంకో 2 మామిడికాయలు మేము పచ్చడి చేసి పెట్టుకున్నామని కట్ చేసుకున్నాం. సో ఆ 2 పిక్కలు, మొత్తం 4 పిక్కలు కూడా మేము పప్పులో వేద్దాం అనుకుంటున్నాం. ఒకసారి ట్రై చేయండి. పప్పులో మన మామిడికాయ తురుముతో సహా మన పిక్కలు వేస్తే కూడా పప్పు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో పప్పు ఉడికేసింది, మనకి పప్పు ఉడికిన తర్వాత అలాగా మనం తురిమి పెట్టుకుంటాం కదా. చాలామంది కట్ చేసి పీసెస్ కూడా యూజ్ చేస్తారు, అలా కూడా చేయొచ్చు. కాకపోతే మా పిల్లలు పీస్ కనబడితే అస్సలు ఊరుకోరు. అలా తురిమేసామన్నమాట. తురిమేసేసి మనకు కావాల్సినంత ఉప్పు వేసేసి, తర్వాత పసుపు, చూస్తున్నారు కదా, ఉప్పు వేసాము, పసుపు వేసాము. మనం నెక్స్ట్ ఇంకేంటి వేసేది, కారం వేయాలి. సో కారం కూడా వేసేసుకున్నాం మనం. ఇంకా కారం మనకి సరిపోదు అనుకుంటే ఇంకా 1 స్పూన్ తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కావాల్సినంత ఉప్పు, పసుపు, కారం 3 వేసామన్నమాట. కావాల్సినవి కూడా ఇవి మనకి ఇంపార్టెంట్ కదా. సో వేసేసి ఆ తురుము కూడా వేసి శుభ్రంగా కలిపి పెట్టుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి వీడియోలో ఎలా ఉందో అలా. చాలామంది ఏంటి పిక్కలు వేయటం ఏంటి అని నవ్వుకుంటారేమో, కానీ వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా చెప్తారనమాట తిన్నాక. సో కావాల్సినంత మనకి వాటర్ కూడా వేసేసుకున్నాం అనమాట. కాకపోతే ఏంటంటే మళ్ళీ కారం మాకెందుకో తక్కువ అనిపించింది. సో అందుకని మళ్ళీ ఇంకొక 1/2 స్పూన్ కారం మళ్ళీ మేము యాడ్ చేసామన్నమాట. యాడ్ చేసేసి అలా పెట్టేసాము. వేసి పెట్టాక ఒక 1/2 అవర్కి మంచిగా ఇట్లా ఉడికిందండి పప్పు. భలే స్మెల్ వస్తుంది. ఈలోపు మనకి తాలింపు పెట్టుకోవాలి కదా. సో చిన్న కళాయి తీసుకొని తాలింపుకి కావాల్సిన ఆయిల్ వేసేసుకున్నాం అనమాట. కొంచెం ఆయిల్తో సహా 1 స్పూన్ గీ కూడా మేము వాడామన్నమాట. ఎందుకంటే పప్పులో చాలామంది నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కాకపోతే మా పిల్లలు తినరండి నెయ్యి. సో అందుకని ఏం చేస్తాను, నేను ఇలా పోపులో వేసేస్తాను అనమాట, తాలింపులో వేస్తాను నెయ్యి. వాళ్ళు ఈ వీడియో చూసారంటే ఇక పప్పు కూడా తినరు కావచ్చు. ఈ కాడి నుంచి అంత ఇష్టం ఉండదన్నమాట వాళ్ళకి నెయ్యి అంటే. సో ఇలాగా నెయ్యి కూడా 1 స్పూన్ యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసేసి మనకి తాలింపు గింజలు ఏమేమి కావాలో మీకు తెలుసు కదా, జీలకర్ర, పోపు సామాను, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఇంకా ఎండుమిర్చి, ప్లస్ వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం రెడీగా పెట్టేసుకోవాలన్నమాట. రెడీగా పెట్టేసుకొని ఇలా ఆయిల్ కాగగానే మనము కావాల్సిన తాలింపు గింజలు అవన్నీ రెడీగా పెట్టేసుకొని వేసుకోవాలన్నమాట. కాకపోతే మా దగ్గర ఏం మిస్ అయింది తెలుసా ఫ్రెండ్స్, కొంచెం మనకి మన మెంతిపిండి తెలుసు కదా మీకు, మెంతిపిండి ఐడియా ఉంటుంది. సో ఆ మెంతిపిండి మిస్ అయింది ఫ్రెండ్స్. అసలు నాకు అదే బాధేసింది. సర్లే ఏం చేద్దాం, ఇంకా మూవ్ ఆన్ అన్నట్టు. అలా ఇక ఆయిల్ కాగానే అందులో మనకు కావాల్సిన వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఆ వెల్లుల్లి వేసేసాము. వెల్లుల్లి వేసాక మంచిగా అది ఇట్లా బ్రౌనిష్ వస్తుంది కదా, బ్రౌన్ కలర్ వచ్చినాక భలే స్మెల్ వస్తుంది కదా. నాకైతే చాలా ఇష్టం వెల్లుల్లి. మీకు కూడా చాలామందికి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి వెల్లుల్లి ఇష్టపడే వాళ్ళే ఉంటారు.
కానీ మా పిల్లలకి వెల్లుల్లి ఇష్టం ఉండదు. అందుకే ఏం చేశాను తెలుసా, వెల్లుల్లి తింటే చాలా డైలీ మనకు ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు తింటే చాలా మంచిదండి. మన హార్ట్కే కానీ, మన హెల్త్కే కానీ, మన బ్లడ్ ప్రెషర్కి కానీ చాలా మంచిది వెల్లుల్లి. సో మీరు కూడా తినండి. అలా వెల్లుల్లి వేసామన్నమాట. వెల్లుల్లి వేసాక అది బ్రౌన్ వచ్చేసాక మనకు కావాల్సిన జీరా వేసేసాము, జీలకర్ర వేసేసాక కూడా పోపు సమాన్ ఉంటుంది కదా, అది కూడా వేసేయాలన్నమాట. మనకు కావాల్సిన ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర అవన్నీ వేసేసామన్నమాట. వేసేసి అది కొంచెం మనకి ఇలా వేగగానే మనకు కావాల్సిన మిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అవి కూడా వేసేసుకోవాలి. సో ఇంకొక చిట్కా మీకు చెప్తాను తెలుసా, పిల్లలు మనకి ఎల్లిపాయలు తినరు కదా, తినప్పుడు ఏం చేయాలంటే మనము నేనేం చేస్తాను అంటే మనకి టిఫిన్స్లో చట్నీ చేస్తాం కదా, ఆ దోశలోకి ఇడ్లీలోకి చట్నీ చేసుకుంటాము. ఆ చట్నీలో ఏం చేస్తానంటే నేను ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసేస్తాను అనమాట మిక్సీలో. అది వేయటం వల్ల మనకి మిక్సీ అయిపోతుంది కదా, మంచిగా వాళ్ళకి ఇష్టం కాబట్టి చట్నీ. సో వాళ్ళు మంచి తినేస్తారన్నమాట మనకి టిఫిన్లో పెట్టేసుకొని. సో ఇదొక చిట్కా అనమాట. సో ఇక ఎండుమిర్చి కూడా వేగాయి. తర్వాత మనకు కావాల్సిన కూడా కరివేపాకు వేసేసాము. కరివేపాకు వేసాక మంచిగా వేగిన కొంచెం పసుపు ఎందుకో తక్కువైనట్టు అనిపించింది మాకు. సో మళ్ళీ పసుపు మేము తాలింపులో యాడ్ చేసామన్నమాట. తాలింపులో కూడా యాడ్ చేసేసి మంచిగా కలిపి పెట్టేసాను. ఇదేంటో నాకు అర్థం కాదు, హైలో పెడితేనేమో మాడిపోతుంది, స్లిమ్లో పెడితేనేమో అసలు ఏమీ తొందరగా అవ్వదు. ఏంటో ఏమో నాకు మా గ్యాస్ స్టవ్ అర్థమే కాదు. సో కొంచెం సిమ్లో పెట్టేసామన్నమాట. మొత్తం మాడిపోతుంది కదా, అందుకే సిమ్లో పెట్టేసాము. సిమ్లో పెట్టేసినాక మంచిగా ఈలోపు మళ్ళీ పప్పు ఒకసారి కలిపి పెట్టేసుకొని, సో మనకి తాలింపు రెడీ అయిపోయిందనమాట. వేడిగా ఆ తాలింపు మనం ఉడకబెట్టుకున్న మామిడికాయ పప్పులో వేసేసి నీట్గా అలా మేము వేసి కళాయిలో కొంచెం కూడా మనం ఆ పోపు వదిలిపెట్టకుండా మేము కొంచెం మళ్ళీ గరిట పప్పు అందులో వేసి మొత్తం ఇలా శుభ్రంగా కలుపుతామన్నమాట. మేము వదిలిపెట్టాము ఆ తాలింపు గిన్నెను కూడా చాలా శుభ్రంగా, ఎందుకంటే తాలింపే మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది మనం చేసే పప్పుకి. సో చూసారు కదా ఫ్రెండ్స్, వేడి ఆవకాయ పప్పు, అది కూడా ముంతలో. ఎంత వేడి అన్నంలో పప్పు వేసుకొని టేస్ట్ చూస్తాను ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పేస్తాను. అసలు ఎంత బాగుందో ఫ్రెండ్స్, సూపర్. చూసారు కదా ఫ్రెండ్స్, ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు.